హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి వాక్కాయ పచ్చడి. వాక్కాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, 4 పచ్చిమిరపకాయలు. ఎలా చేయాలో చూద్దాం. వీటిని కలేకాయలు అని అంటారండి. వేరే ప్రాంతాలలో వీటిని వాక్కాయలని కూడా అంటారు. వీటిలో గింజలు అవి ఉంటాయండి. వాటిని శుభ్రం చేసుకొని ముక్కలుగా చేసుకొని మనము పక్కన పెట్టుకుందాము. ఇవి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతులు, ధనియాలు, కొంచెం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా వాడ్చుకోవాలండి వీటిని. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగు వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి. పచ్చడికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి బాగా వేపుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసి పచ్చిమిరపకాయల్ని వేసి అవి కూడా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వాడ్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ మనం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ముందుగా అవి బాగా కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న వాక్కాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయల్ని కూడా వేసి దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి. తర్వాత మనం వాడ్చుకున్న వాక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇందులో కొంచెం మనం బెల్లం కూడా వేసుకుంటే పులుపు అడ్జస్ట్ అవుతుందండి. బెల్లం వేసుకున్న తర్వాత దంచేసి మనము ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంతే అండి, మన వాక్కాయ పచ్చడి రెడీ. ఇది సీజనల్గా దొరికే ఫ్రూట్ కాబట్టి మనము సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవాలి.